and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతాఫీ స్పెల్లింగ్, పొటాటో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫైరింగ్, విలన్ కనడెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. Hi, hello and welcome to Master Time Pass with Kajal and Chetu only on ETV Plus. Master Time Pass Thursday special, get up special. ఈ రోజు నేను ఏ గెటప్ లో ఉన్నాను తెలుస్తుంది, నువ్వు ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో ఉన్నావు. కానీ ఆ బెల్ట్ తీసుకుని ఆ కొట్టుడేంటి? ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కొడతారా? నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? హలో, ఇది మస్త్ టైం పాస్ లో ట్రాఫిక్ పోలీస్. ఓకే, మస్త్ టైం పాస్ లో ట్రాఫిక్ పోలీస్ ఎలా ఉంటుందంటే, మస్త్ టైం పాస్ లో ఇలాంటి యాంకర్లు పక్కన కూర్చుంటే ఇలాగే చేయాలి. ఎలా చేయాలి? ఇలా చేయాలి. అసలు భయం కూడా పడను. ఎందుకురా భయం? ఎందుకు కొట్టున్నా? అది డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు వచ్చేసి నేను అరెస్ట్ చేస్తారు చేతి. అవునా? అయితే వెంటనే హార్మ్ఫర్డ్ స్వాహా. అయినా ఏంటి చేతు, నీ కట్అవుట్ కి, నీ బాడీకి, నీ షేపులకి, ఆ డ్రెస్ కి ఆ సాంగ్ ఏంటి? అంటే నార్మల్ గా మన ఈ పోలీసులకైనా ఏంటి, ట్రాఫిక్ పోలీసులు కూడా పాట ఉండాలి, వాళ్ళకి కూడా ఎంట్రీ పాట ఉండాలని చెప్పేసి అట్లా ట్రై చేసినాను. అండ్ డ్రెస్ గురించి మాత్రం అస్సలు మాట్లాడము. ఓకే, గెటప్ నాదే కానీ డ్రెస్ నాది కాదు. పేరు కూడా నీది కాదు చేతు, రాహుల్ అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేదు, మా ప్రొడక్షన్ వాళ్ళు నాకు మార్నింగ్ చేసిండ్రు. ఇది లంగానో లేకపోతే ప్యాంట్ అర్థం కావట్లేదు, ఇది చొక్కానో లాగునో అర్థం కావట్లేదు. ఎవరిదైనా సరే ఇవాళ నువ్వు వేసావు కాబట్టి, గెటప్ వేసావు కాబట్టి, ఇవాళకి నువ్వు ట్రాఫిక్ పోలీస్ చేతువే చేతు. ఓకే, ముందుగా అయితే మీ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. ఈ రోజు గెటప్ స్పెషల్ కాబట్టి ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో వచ్చినాను. ఎందుకు వచ్చినా నాకు తెలియదు, వచ్చినాను. కానీ ఎలా వచ్చినా, ఎందుకు వచ్చినా, మస్త్ టైం పాస్ మాత్రం మీ అందరికి ఇవ్వడానికి కాజల్ ఇంకా చేతు కూర్చున్నారు. చేతు అయితే పోలీస్ గెటప్ అంటే ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో వచ్చాడు. కానీ ఇవాళ కాజల్ ట్రాఫిక్ రూల్స్ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసింది. ఏదో ఒక రూల్ చెప్పు ఒకటి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడికైనా. ఓకే, ఇప్పుడు ఒక రోడ్ మీద మీరు వెళ్తున్నారు అనుకోండి, మీరు లెఫ్ట్ సైడ్ కే వెళ్ళాలి. మా ఇల్లు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి రైట్ సైడ్ కి. అంటే మీరు లెఫ్ట్ సైడ్ కి వచ్చేదాకా మీరు వెళ్ళాలన్నమాట. ఓకే, సో మన ఇల్లు రైట్ సైడ్ ఉంటే నువ్వు చెప్పాల్సింది, రైట్ సైడ్ ఉన్నప్పుడు యూ టర్న్ తీసుకుని వెళ్ళాలరా అని చెప్పాలి. ఎవరమ్మా నువ్వు ట్రాఫిక్ రూల్స్ చెప్పడానికి? ముందైతే ట్రాఫిక్ రూల్స్ నెంబర్ 1 అందరూ పాటించాల్సింది, ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు అందరూ కూడా కార్లు ఆపాలండి. ఇది ఒక రూల్ అండి. మరి ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు కార్లు ఆపకుండా తోసుకుంటూ వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. యాక్సిడెంట్ అవడం వల్ల మన దేశానికి ఎంత నష్టం జరుగుద్ది కదా. సో జామ్ లో ఎప్పుడైనా ఉంటే మాత్రం మీ కార్ ని ఆపేసేయండి. ట్రాఫిక్ జామ్ లో ఉంటే ఖచ్చితంగా ఆపాలి చేతు. నువ్వు చెప్పేదేంటి? హలో, నేను చెప్పేది ఇంజిన్ ఆపండి అని చెప్పేసి. ఓకే, అర్థం చేసుకోండి. ఇంజిన్ ఆపితే మీరు డీజిల్ సేవ్ చేయొచ్చు, పెట్రోల్ సేవ్ చేయొచ్చు, ఎల్పిజి సేవ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ పైసలు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఫాలో అవ్వండి. ఓకే, ఎన్విరాన్మెంట్ ని కూడా సేవ్ చేయొచ్చు అనమాట. సో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఆగినప్పుడు ఆఫ్ చేసుకోండి ఇంజన్స్ ని. యా, ఇంకా చాలా రూల్స్ చెప్తాము. అండ్ అలాగే ఎవరెవరైతే ఇలా మన షోలో జాయిన్ అవుతారో వాళ్ళందరితో కూడా అసలు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారు, అసలు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇప్పటిదాకా చలానాలు కట్టినారా లేదా అన్ని కనుక్కోబోతున్నారు. సో ముందుగా అయితే మనం ఎవరు ఫోన్ చేయబోతున్నాం అంటే రేవతికి కాల్ చేద్దాం. వరంగల్ లో ఉంటున్న రేవతి వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేసుకున్నారు. సో మాట్లాడదాం. హలో, హాయ్ రేవతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? మేము వరంగల్ నుండి. తెలుసు, అంటే మీరు ఇంకేమైనా ఏరియా పిన్ కోడ్ ఏమైనా చెప్తారేమో అని అడిగా. కవరింగ్. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అవునా? వాయిస్ ఉంది మరి ఆంటీ వాయిస్ లో ఉంది. నేను ఆంటీ వాయిస్ చేతునే అంటున్నాడు.
చేతు అట్లా అనిపిస్తుందా నీకు? లేదు లేదు ఊరికే అన్న, నాతో మాట్లాడలేదు కదా, అట్లా ఏమన్నా డైలాగ్ కొడితే నాతో మాట్లాడతావు అని మరి చెప్పేసి. నువ్వు పక్కన ఉన్నావో లేదో మరి ఏమన్నా ఇన్విజిబుల్ క్యారెక్టర్ వేసినావేమో అనుకుని లేదు, మాట్లాడలేదు. ఈ రోజు గెటప్ స్పెషల్ లో ట్రాఫిక్ గెటప్ వేసిన ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ నీకు వెహికల్ ఉందా? లేదు లేదా? ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా, అప్పుడే వస్తుందా? ఓకే, మీ నాన్నకుందా వెహికల్? ఉంది. చెప్పు, మీ నాన్న వెహికల్ నెంబర్ చెప్పు, ఎంత చలాన్ ఉందో చెప్తా నేను. ఎందుకు చెప్పు, నువ్వు చెప్పు ముందు. ఏపీ టీజీ ఎంత? ఏంటి టీఎస్? టీఎస్ చెప్పు, టీఎస్ ఎందుకు ఎందుకు చేతు? చెప్పు, నువ్వు చలానా ఎంత ఉందో చెప్తాను. మీ నాన్న నెంబర్ చెప్పు ముందు. ఏం బండి ఉంది మీ నాన్నకి? కార్ ఉందా, బైక్ ఉందా? బైక్, స్కూటీ ఉంది. కార్ కాదు, బైక్ కాదు, స్కూటీ. మీ నాన్న నీకు స్కూటీ కన్నా మీ నాన్న స్కూటీలో తిరిగేస్తున్నారా? నాకు ఇంకా అప్పుడే కాదు, 1 year తర్వాత ఇస్తారంట నాకు. చిన్న కూసు, నువ్వు అప్పుడే డ్రైవ్ చేయకూడదు. కమాన్ చెప్పు. టీఎస్ TS 02. ఓకే, మీ నాన్న పేరు? ఎందుకు? హనుమారెడ్డి. హనుమారెడ్డి కదా మీ నాన్న పేరు? హనుమారెడ్డి గారి బండి మీద. హలో హలో హలో, వినో వినో వినో, ముందు విను నువ్వు. చెప్పు చెప్పు. హనుమారెడ్డి గారి బండి స్కూటీ అనే బండి ఉంది. మీరు చెప్పిన నెంబరు అది రాంగ్ పార్కింగ్ చేశారు. మీ ఇంటి ఎదురుగా పార్క్ చేయకుండా పక్కింటి వాళ్ళ ఎదురుగా పార్క్ చేశారు. ఎందుకు అనుకో మీ నాన్న. మరి యాక్చువల్లీ నేను చెప్పింది మా పక్కింటి వాళ్ళ బైక్ నెంబరే. పక్కింటి అంకుల్ నాన్న చూస్తావా? కాదు, నిజం. మరి పక్కింటి వాళ్ళ బైక్ నెంబర్ కాదు, నేను కావాలి. ఎవరి బైక్ అయితే మాకేందమ్మా, మాకు చలానా కావాలి, కట్టండి కట్టండి, 500 ఫైన్. అకౌంట్ నెంబర్ పంపిస్తాను, పంపించేసేయండి దాంట్లో. నేను కూడా నిన్న మిమ్మల్ని హెల్మెట్ లేకుండా చూసిన మరి బైక్ మీద. హెల్మెట్ లేకుండా నన్ను చూసినావు అంటే నేను గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తున్నాడు అనుకుంటాను. అది కూడా వెనక్కి కూర్చొని ఉంటాను, అందుకే హెల్మెట్ లేకుండా చూసి ఉంటావు. ముందు కూర్చుంటే హెల్మెట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నాకు. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటుంది చేతు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాజల్, నువ్వేం మాట్లాడావా? మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేను ఎందుకులే దూరడం అని. కాదు కాదు కాజల్, నా సపోర్ట్ ఎప్పుడు నీకే, నువ్వే మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. ఏం సపోర్ట్ చేస్తావు? చేయమ్మా, ఏం సపోర్ట్ చేస్తావు? కాదు, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో ఉన్నాడు కదా, ఒక్క ట్రాఫిక్ రూల్ చెప్పమను. నువ్వు అడిగేమన్నా ట్రాఫిక్ రూల్? చెప్పు చేతు. ఏంటి, నీకు ట్రాఫిక్ రూల్ కావాలా? చెప్పు. ట్రాఫిక్ రూల్ నెంబర్ 1, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు రెడ్ కలర్ లైట్ కనిపిస్తే స్టాప్ అవ్వాలా? అవునా? ఆరెంజ్ కనిపిస్తే గెట్ రెడీ, గ్రీన్ కనిపిస్తే గో. చిన్న పిల్లలు కూడా చెప్తారు. హలో, మీరు ట్రాఫిక్ రూల్ ఒకటన్నా చెప్పండి అని చెప్పారు, నేను 3 చెప్పాను. అవి LKG పిల్లలు కూడా చెప్తారు. వెళ్ళి అడగండి వాళ్ళని, మన నన్ను ఎందుకు అడిగారు? వెళ్ళి వాళ్ళని అడగండి. నువ్వు ట్రాఫిక్ పోలీసు కదా. ట్రాఫిక్ పోలీసు అందుకే కదా 3 చెప్పాను. మీరు ఒకటడితే 3 చెప్పినా కదా. ఇంకా 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 2 చెప్పు. ఇంకా 2 చెప్పాలి అంతే కదా. ఇంకా 2 చెప్పు చాలు. ఓకే, ఒకటి వచ్చేసి యూ టర్న్ అని రాసినప్పుడే యూ టర్న్ తీసుకోవాలి. యూ టర్న్ కి ఇంటూ ఉందనుకో, అక్కడ యూ టర్న్ లేనట్టు. ఓకే, ఇవన్నీ తెలిసినవే చైతు, తెలియనివేమన్నా చెప్పు. తెలియని చెప్పాలి. తెలియనివంటే మీకేం తెలియదు అన్నాడు, చెప్పండి. అదే తెలియకపోతే చెప్తాను. ఏం తెలియదు? తెలియని చెప్పే వాళ్ళే టీచర్స్, మరి తెలియని చెప్పే వాళ్ళే ట్రాఫిక్ పోలీస్. ఇగో ఇక్కడ ట్రాఫిక్ పోలీసు ఇక్కడ టీచర్లకు కూర్చొని మీకు నేర్పించడానికి రాలేదు, చలానా తీసుకోవడానికి వచ్చాను అంతే. అది చలానా నేను ఏం రాంగ్ పాస్ చేయలేదు కదా. సరే అయితే చలానా కట్ట, మాకు వెళ్ళిపో. మా కజిన్ కడతారంట, మాట్లాడతారా మా కజిన్ తో? ఇవ్వు. హాయ్ కాజల్ అని చెప్పు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మాళవిక. మాళవిక, ఏం చేస్తుంటావు? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే, డిగ్రీ జాయిన్ అయ్యే ప్లాన్ ఉందా? ABBSc అంటే అగ్రికల్చర్. ఓ సూపర్. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. అందుకే అగ్రికల్చర్ చదివేసి ఇంకా బాగా పొలాల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేయాలనే. ఆ పొలాల దగ్గర ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తే చెప్పండి, నేను వచ్చి నో పార్కింగ్ బోర్డు పెడతాడా, అప్పుడు ఎవరు పార్క్ చేయరు. ఓకేనా? ఎవరైనా పార్క్ చేస్తే ఫైన్ వేద్దాం.
నో పార్కింగ్ బోర్డు మన వాళ్ళు తయారు చేస్తారు, నేను తెస్తాను. మీరు మీ అగ్రికల్చర్ అయిపోయినా నా ఎప్పటి నుంచి తీసుకొని వస్తాను, సరేనా? ఓకే చలో మరి ఉంటాం, మేము చాలా మందికి చందానాలు తీసుకోవాలండి, మరి మీతో ఉంటాం, ఓకేనా? ఓకే బాయ్ చేతు. Bye, bye. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. వాళ్ళ కాజల్ ఇంకా చైతు కాదు, ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో వచ్చాడు. అండ్ నాకు ఇందాక చాలా డౌట్స్ ఉన్నాయన్నాను కదా, చెప్తాను కానీ దానికన్నా ముందు ఇక్కడ నా పక్కన కూర్చున్నది ట్రాఫిక్ పోలీసా లేకపోతే పోలీస్ కుక్క? ట్రాఫిక్ పోలీస్ లో పోలీస్ ఉంది, పోలీస్ కుక్కలో కూడా పోలీస్ ఉంది. ఓకే, పోలీస్ ఉంది ఇక్కడ, పోలీసులో పెట్టుకున్నావు అనుకో. నేనేం పెట్టుకున్నాను? నువ్వు కుక్కనా పోలీసా? ఏది బొక్కలు? ఎక్కడ బొక్కలు ఇచ్చేస్తాను, జాగ్రత్త. ఎక్కడున్నా బొక్కలు? నీకు తెలుసు ఎక్కడో బొక్కలు, కానీ ఎక్కడో నాకు మందు వాసన వస్తుంది. ఎవరో డ్రింక్ ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా నేను పట్టుకోవాల్సిందే. ఎవరు ఇక్కడ? ఎవరున్నారు? నేను తప్ప? నువ్వే. ఒకసారి నేనా? ఒకసారి ఊదమ్మా. హలో, నేను ఊదను. ఊదాలి, పోలీస్ చెప్పాడు ఊదాలి, అంతే. నేను ఊదను, అవి ఎవరెవరో నోట్లో పెట్టుకుంటారు. ఇది కొత్తది. అది అంత పాతగా ఉంది. అది కూడా స్ట్రా ఏంటది? స్ట్రా పెట్టకుండా మీ మామని పడతారు దీంట్లో. దానికి వేరే పైప్ ఉంటుంది, అది పెట్టాలి. నేను పెట్టను. కాదు, బాగుంటది, పెట్టు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు అంటే, ఎక్విప్మెంట్ అన్ని మంచిగా చెప్తున్నావు అంటే, ఏంటి మ్యాటర్? వేసినావా? ఎన్ని వేసినావు? అంటే ఎన్ని టీవీ ఛానల్స్ చూడట్లా, ఎన్ని న్యూస్ ఛానల్స్ చూడట్లా. వాళ్ళు కూడా యాక్ అంటారు, అందుకే నువ్వు అంటున్నావు అలాగా. పెట్టు. 4 చూపిస్తుంది అంటే 45% అంతే వేసినావు నువ్వు. పాడు మళ్ళా. నేనా? ఏం మాట్లాడుతున్నావు చేతు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ డిస్క్లైమర్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను కదా. నేను అలాంటిది నేను నా మానం నేను బ్రేక్ లో కప్పు టీ తాగితే నేను ఏంటంటో తాగానంటాడా? రాకపోతే డమ్మిది ఏదో తెచ్చుకొని అందులో వచ్చేసిందంటావా? ఏంటి చెయ్యి చూపిస్తున్నావు ఏంటి? ఇప్పుడు 45% ఉంది. ఎవరికి చూపించుకుంటావు? చూపించుకోపో. చూడు కొంచెం. ఏంటి చూసేది? నేను తాగలేదు. చూడు కొంచెం. ఎట్లా చూస్తారు? అట్లా ఇప్పుడే బ్రేక్ లో తాగానన్నావుగా. తాగాను, టీ తాగాను. అది ఎవరికి తెలుసు టీ తాగావు ఇంకేం తాగావు? అయితే మీరు నోరు మూయండి సార్. ఏందమ్మా మనిషి లేకపోతే ఇంకేమన్నా? మగాళ్ళు కూడా ఇలా తాగరావా? తాగినవేంటి తల్లి? అవును సార్, నన్ను ఒకటి మోసం చేశాడు. మగాళ్ళు నమ్మద్దు, ఆడవాళ్ళని నమ్మద్దు. పాడుతున్నారు సార్. నాకెందుకు ఆ పాట కానీ పాట గుర్తొచ్చేస్తామ్మా. ఎక్కడ మేము మగాళ్ళం మళ్ళీ తక్కువైపోతాం అని చెప్పేసి అన్నీ పాడేస్తూ ఉంటాను. సరే ఇప్పుడు మా సార్ దగ్గరికి వెళ్ళాం అనుకో, 2000 అవుతుంది. ఇక్కడే మ్యాటర్ క్లోజ్ చేసాం అనుకో. నేను ఏ మ్యాటర్ క్లోజ్ చేయను, మీ సార్ దగ్గరికి వెళ్దాం. సరేపా, నీకు సెక్షన్ 365/9 డివైడెడ్ బై ఇంటూ 7 ఈ సెక్షన్ ప్రకారం అది ఏం సెక్షన్ తెలుసా నీకు? నీకు తెలుసా ఏ సెక్షన్? నాకు తెలియదు. నీకు పోలీసు నా సెక్షన్ గురించి నువ్వే మాట్లాడడానికి. ఒక ఆడదాన్ని పట్టుకొని ఒక పోలీస్ వై ఉండి ఎవరు నువ్వు ఆడదాన్ని ఉంటే కీ అని వచ్చాడు. ఇంత తాగుతావు నువ్వు, తాగి రోడ్డు మీదకి డ్రైవ్ ఆడదాన్ని కాబట్టి కీ అని అక్కడి నుంచి రాలా, నీ నోట్ల నుంచి వచ్చింది. సర్లే, ఎంతో కొంత సెట్ చేయి. నేను సెట్ చేయను. సెట్ చేయాలా? సెట్ చేస్తావు. ఒక కాలర్ని సెట్ చేస్తా చేతు. చాలా మంది రెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. లెట్స్ కాల్ గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ 10 రూపాయలు. హలో. హాయ్ గణేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు గణేష్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను గణేష్. ఎక్కడి నుంచి? ఐఎమ్ యువర్ ఫేవరెట్ ఫ్యాన్. యువర్ ఫేవరెట్ ఫ్యాన్? థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి? మాది మంచిర్యాల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓ మంచిర్యాల్. ఏం చేస్తుంటే మంచిర్యాల? నాది యాక్చువల్లీ బీటెక్ 3rd ఇయర్, టీకేఆర్ కాలేజ్. ఓ ఈడేనా? మీ కాలేజ్ కి చాలా సార్లు వచ్చినాం బాబాయ్. అవునా? ఎప్పుడు భయ్యా? ఇప్పుడు 3rd ఇయర్ అంటే నీ 1st ఇయర్ అప్పుడు ఒకసారి వచ్చిండే. అండ్ ఈసారి వచ్చినప్పుడు అక్క దావత్ చేసుకుందాం భయ్యా. అవునా? దావత్ చేసుకోవాలి, కానా దావత్ చేసుకుని డ్రైవ్ మాత్రం చేయకూడదు. దావత్ చేసుకున్నా ఇంట్లో ఉండిపోవాలి, లేదా ఏడున్నా ఉండిపోవాలా. దావత్ చేసుకుని మంచిగా తాగి డ్రైవ్ చేస్తాం అనుకో. దావత్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉంటావా? యా షూర్. ఏది ఒక ట్రాఫిక్ రూల్ చెప్పేదన్నా సిగ్నల్స్ కాకుండా? బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాను, కార్ లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్, ప్లస్ పక్కన
బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎలా కాజల్ లాంటి ఎవరైనా స్వీట్ అమ్మాయిలు వెళ్తుంటే చూడను. ఆ, మరి పక్కన సీట్ అమ్మాయిలు వెళ్తున్నారని ఎలా తెలుసు చూడకపోతే? అంటే ఆబ్వియస్ గా అలా తెలిసిపోతాయి అంతే అబ్బాయిలకి. వాసన వచ్చేస్తుంది మాకు. లడ్డు మిఠాయిలు వాసన ఎలా వస్తుంది అలా వచ్చేస్తుంది పక్కన అమ్మాయిలు వెళ్తుంటే, స్వీట్ కూడా అమ్మాయిలు కదా. అంతే. ఆ, అదే టైంలో నాలాంటి బాబాయ్ పట్టుకుంటే ఎట్లా ఉంటది? అదే అందుకే అలా చూడకూడదు అమ్మాయిలని. తప్పు తప్పు, అలా చూడడం తప్పు. తిన్నగా చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలా. మేము పట్టుకున్నప్పుడు మాకు ఆర్సీలు లైసెన్స్ అన్ని చూపియాలా, ఒకవేళ లేకపోతే చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోవాలి అంతే. అవును. అంటే చేతిలో డబ్బులు పెట్టమంటే ఫైన్ కట్టి వెళ్ళిపోవాలి, మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు. గణేష్, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. కాదు, అమ్మాయిల్ని చూడకుండా రోడ్డు పైన అమ్మాయిల్ని చూడకూడదు వెళ్తున్నప్పుడు అంటున్నావు, ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే నాకు కాలేదు, మా ఫ్రెండ్స్ కి చాలా మందికి అయింది అలా. ఏమని, ఎలా అయింది చెప్పు. పక్కన వెళ్తూ ఉంటే తను ముందు చూస్తూ డ్రైవ్ చేయకుండా పక్కన మీలాంటి క్యూట్ గా ఉన్న అమ్మాయిలను చూసుకుంటే డ్రైవ్ చేశాడు. దానికి యాక్సిడెంట్ అయింది. అయితే అయ్యో. ఆయన క్యూట్ గా ఉన్న అమ్మాయిని చూసిండా ఆంటీ చూసిండా పాప యాక్సిడెంట్ అయింది? అమ్మాయినే చూశాడు. అవునా, ఓకే. నువ్వేమైనా చూస్తూ ఉంటావు క్యూట్ గా ఉన్న అమ్మాయిలు అస్సలు చూడవా? అస్సలు చూడను. మరి స్మార్ట్ గా ఉన్న అబ్బాయిల్ని? స్మార్ట్ గా ఉన్న అబ్బాయిల్ని చూడను. ఎవరిని చూస్తావు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆబ్వియస్ గా పక్కనున్న వెహికల్స్ ని చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ చెప్పారన్న. పక్కనున్న మనుషుల్ని కాకుండా వెహికల్ ని చూసుకొని నడుపుతూ ఉండాలా, అప్పుడు మనం సేఫ్ గా ఇంటికి రీచ్ అవుతాం, అంతే కదా? అంతే. చాలా బాగా చెప్పారన్న. లైసెన్స్ ఉందా? ఉంది. ఆర్సీ అన్ని ఉన్నాయి. సి బుక్? ఈ బుక్ కూడా ఉంది. సి బుక్ అంటే ఏంటి అసలు చెప్పు. సి బుక్ అంటే ఏంటి చెప్పు అసలు. అది బైక్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన. ఆర్సీ అంటే ఏంటి? ఆర్సీ అంటే ఏంటి? అది కూడా దానికి రిలేటెడ్. ఏంది అది కూడా? రెండు ఒకటే, సి బుక్ అన్న ఆర్సీ అన్న ఒకటే. అవునా? అంటే నీ దగ్గర రెండు లేవు కదా? ఆర్సీ అయితే ఉంది పక్క. ఆర్సీ కంపల్సరీ ఉండాలి. ఆర్సీ ఇస్ నథింగ్ బట్ సి బుక్. ప్రతి ఒక్క వెహికల్ కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కాబట్టి అది ఆర్సీ ఉంటది. సో అది క్యారీ చేయాలా, లైసెన్స్ క్యారీ చేయాలా, మంచిగా మూవ్ ఆన్ అయిపోవాలా, దొరకకుండా చూసుకోవాలా. ఓకే. హెల్మెట్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఎక్కడ? హెడ్ కి. వెరీ గుడ్ బాయ్. ఓకే, మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే మంచిగా డ్రైవ్ చేసుకుంటే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గణేష్. ఎందుకమ్మా హెడ్ కి అని అలా చూసావు? హెల్మెట్ హెడ్ కే కదా సార్ పెట్టుకునేది. తల్లి, నిన్నటి నుంచి వాయించేస్తున్నారు తల్లి నేను చెప్పేది ఏంటి తల్లి, హెల్మెట్ పెట్టుకుంటారు సార్. హెల్మెట్ జనాలు ఎక్కడ పెట్టుకుంటున్నారు? హెడ్ మీద, బైక్ మీద పెడతారు, లేదా వెనక తగిలిస్తున్నారు, సైడ్లు తగిలించుకుంటున్నారు. అలా హెల్మెట్ క్యారీ చేస్తే ఎలాగా? హెల్మెట్ ఉంది అంటే హెడ్ మీద పెట్టుకొని డ్రైవ్ చేయాలా. నువ్వు పడితే హెడ్ పగిలేది, నీ ఇంకేమైనా పగిలేది? అరే పొద్దుగా అర్థం చేసుకోరు మనుషుల్ని. ఏదైనా చెప్పాలంటే మీ గురించే చెప్తాం, మీ మంచి గురించే. ఎందుకు సార్ అరుస్తున్నారు? మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే హెల్మెట్ తలకి మీద పెట్టుకోపోతే మీ తల పగిలితే ఎవరండి రెస్పాన్సిబిలిటీయా? మమ్మల్ని అంటారు పోలీసులు వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని మమ్మల్ని అంటారు. మీకేం తెలుసు? మమ్మల్ని మా వాసులు దొబ్బేస్తూ ఉంటారు. బాస్ భరత్ చంద్ర ఉన్నాడు తెలుసా, ఆయన గురించి సాగు దొబ్బుతూ ఉంటాడు. ట్రాఫిక్ పోలీసులు దగ్గర ఈ మధ్యకాలంలో ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గర కెమెరాలే ఉంటున్నాయి తప్ప. ఏది నీ దగ్గర కెమెరా? ఏది? ఏం లాగుతున్నారు కింద నుంచి? లాగట్లా గోక్కుంటుందా? ఇగో నా కెమెరా. సో ఈ కెమెరాతో మేము ఏం చేస్తుంటాం తెలుసమ్మా? సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అది మీరు చేసేదమ్మా. ట్రాఫిక్ పోలీసులకి ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడుతూ ఉంటాము. మా కష్టాలు మీకు ఏం తెలుసు? మీరు అనుకుంటారు ఎల్లే ముందులే నుంచుంటారు, విజిలేస్తారు, వెహికల్స్ ఆపుతారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు అని చెప్పేసి. కానీ డబ్బులు తీసుకొని మేము చలానా రాసి ఇస్తాము. ఆ డబ్బులు మా జేబులోకి వెళ్ళవమ్మా, గవర్నమెంట్ కి మళ్ళీ మేము ఇవ్వాల్సి వస్తుంది. మీరు అసలు రిసిప్ట్ రాయట్లేదు, చక్కగా 500 తీసుకుని అసలు ఏం తెలుసమ్మా మా కష్టాలు మీకు? అట్లా అనుకుంటారు జనాలందరూ, అలాగే అనుకుంటారు. ఏం తెలుసండి మీకు ట్రాఫిక్ పోలీసుల కష్టాలు? ఎండనక వాననక రే అనక పగలనక
రాక ఎంత కష్టపడతాం అనుకుంటున్నారు మీరు? ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతారా? మా నెత్తికి వస్తుంది, మాకు ఫోన్లు వస్తాయి, వెళ్ళి ఆ వెహికల్ తీయించాలి, ఆ వెహికల్ ఫోటోలు తీయాలి, ఆ ఫోటోలు మళ్ళీ మేము పంపించాలి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకోవాలి, వాళ్ళకి మళ్ళీ చలాన్ని పంపించాలి, ఆ చలాన్ని కలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ విఐపీలు అందరూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, మా పిల్లలు ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడాలి, మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, మేము తినాలి, తిరగాలి, తాగాలి, తినాలి, పడుకోవాలి. ఇంత కష్టమైన జీవితాన్ని మీరు ఒక చిన్న మాటతో ఎలా తీసి పడేస్తారమ్మా? మా జీవితం సత్యాలు చెప్పి ఇలాగే ఏర్పడతాయి. అయ్యో తెలుసు మాకు కూడా అప్పుడప్పుడే. సరే, ఈ కష్టాలు ఇవాళ తెలుసుకున్నాం కదా, ఇవాళ నుంచి మీరు కూడా ట్రాఫిక్ పోలీస్ ని రెస్పెక్ట్ చేయండి. ప్రతి ట్రాఫిక్ పోలీస్ పడే ఇబ్బందులు ఇవన్నీ. మరి ట్రాఫిక్ పోలీస్ గెటప్ వేస్తున్నాడు కాబట్టి చేతు నవ్వుతావేంటి? సీరియస్ చెప్పు. వీడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నిజంగా ట్రాఫిక్ పోలీసులు అందరికీ కూడా. బికాస్ మన సిటీలో అందులో నువ్వు యాంకరింగ్ సరిగ్గా చేయట్లేదు, లాస్ట్ చెప్పాలి అదంతా. అవునా? కానీ చెప్తున్నా కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఈ గెటప్ లో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎగ్జాక్ట్లీ. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాము? నాది కూడా వచ్చేస్తుంది. అనుకి కాల్ చేద్దాం. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. లెట్స్ టాక్ టు అను. ఏం మాస్టర్ మీకు కూడా వచ్చిందా కిక్ కిక్ అని? ఒక్క నిమిషం అమ్మా. హలో అను అవునా? ఓకే సార్. వెళ్ళిపోతున్నారా? ఓ బాయ్ సార్. ఓకే సార్, ఉంటా సార్. సీఎం గారు వస్తారంటమ్మా, తొందర కానీ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. హలో అను గారు, నమస్తే అండి, బాగున్నారా? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో అండి. హాయ్ అను, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. ఎక్కడి నుంచి అను? రాజనగరం అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓ సూపర్. మరి హౌస్ వైఫ్ కాక ముందు మీరు డ్రైవింగ్ చేసేవాళ్ళ? ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్నారా? మీకు వెహికల్ ఉందా? బైక్ డ్రైవింగ్ చేశానండి. వెహికల్ అంటే లేదు, మామూలు బ్రదర్ ఆల్రెడీ డ్రైవ్ చేశాను. ఓకే, కూల్ కూల్. కాదు, మీరు డ్రైవ్ చేశారా? పెళ్లికి ముందు పెళ్లి తర్వాత డ్రైవ్ చేస్తున్నారా అని అడిగితే నవ్వుతున్నారు, ఎందుకండి? కాదను గారు, అదేం లేదండి, ఈ రోజు టాపిక్ మాట్లాడుతున్నారు కదా. కాదు అను గారు, మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు. హౌస్ వైఫ్ అయితే మీరు డ్రైవింగ్ చేస్తారని అడగకుండా పెళ్లికి ముందు డ్రైవింగ్ చేసేవాళ్ళ? కాదు, పెళ్లి అయిపోయింది కదా, సో పెళ్లి అయిపోయిన తర్వాత డ్రైవింగ్ చేయట్లేదేమో నా డౌట్ వచ్చింది. అందుకే పెళ్లికి ముందు, తర్వాత వెలిగింది. పెళ్లికి ముందు కూడా తర్వాత కూడా చేయొచ్చు కదా అని. కవరింగ్ చేయమాక కాదు, వదిలే. అను గారు, తర్వాత డ్రైవ్ చేయకూడదండి ఉందండి. లేదు కానీ చీర కట్టుకొని చీర కట్టుకుని అంటారండి. మా మ్యారేజ్ అయిపోతే డ్రెస్ వేసుకురా. మీరు మీ వాయిస్ వింటే చాలా పద్ధతిగా చీర కట్టుకునే ఉంటారనిపిస్తుంది. సో మీరు కట్టుకోరా చీర? వాయిస్ బట్టి అందరు కనిపెట్టి కదండి, లోపల చాలా ఉంటది. అవునవును. చెప్పండి. ప్రతి దాంట్లో చేసి ఏంటంటే అర్థాలు తీసేసుకుంటున్నాడు, అని పెట్టుకుంటున్నాడు, నవ్వేసుకుంటున్నాడు. అవునా? చైతుకి అలవాటేలేండి. నన్ను బాగా అర్థం చేసుకున్నారు అను గారు. ఏదో చెప్తున్నారు మా యాంకరింగ్ సూపర్ అని చెప్పబోతున్నాను. మీరు ఈలోపు కదా, సారీ అండి. చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. చైతు అండ్ కాజల్ యాంకరింగ్ సూపర్. అను గారు, లైసెన్స్ ఉందా? లేదులేండి, లైసెన్స్ వరకు వెళ్ళలేదు. బ్రదర్ బైక్ డ్రైవ్ చేస్తాను అంతే అండి. అప్పుడప్పుడు బ్రదర్ బైక్ ఎలా డ్రైవ్ చేస్తారు మీరు లైసెన్స్ లేకుండా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఏ గవర్నమెంట్ రూల్స్ తెలియవా మీకు? ట్రాఫిక్ రూల్స్ తెలియవా? ఒక వెహికల్ డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలండి. అంటే అప్పుడప్పుడు నేర్చుకుంటా, ఈ లైసెన్స్ తీసుకుంటానండి. నేర్చుకుంటే ఎల్బోర్డ్ పెట్టుకొని నేర్చుకోండి, ఎగేసుకొని అదే బైక్ మీద నేర్చుకోమాకండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అని చెప్పినందుకు. ఏంటి ఇంత సీరియస్ గా ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతుంటే మీరు నవ్వుతారా? అంటే మీరు వేసి పంచులు అలా ఉన్నాయి కదా. పంచులా? నేను రూల్స్ మాట్లాడుతుంటే మీకు పంచులా ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు నేర్చుకున్నాకే కదా లైసెన్స్ తీసుకోవాలి. అదే కరెక్టే. సో ఎల్బోర్డ్ వేసుకొని నేర్చుకోండి అని చెప్తున్నాను. ముఖ్యంగా రూల్ అది. నేర్చుకుంటున్నప్పుడు ఎల్బోర్డ్ ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్స్ చెప్పండి, హెల్మెట్ పెట్టుకోమన్నారని. హలో చెప్పండి అను గారు. చెప్పండి. ఒకసారి కాజల్ ఒక స్వీట్ సాంగ్ పాడమనండి. పాడుతుంది. దానికంటే ముందు మీరు ఒకసారి ఉఫ్ అని ఊదండి. ఫోన్లోనే చెక్ చేయాలి. ఒకసారి ఉఫ్ అని ఊదండి.
వేసినట్టున్నారు కదా మీరు కూడా, తప్పండి. ఇంట్లో ఉన్నంత మాత్రం నా మందు తాగకూడదండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పొద్దుట ఆఫ్ మధ్యాహ్నం ఆఫ్ అంతే కదండి చేస్తారు. ఆహా, మీరు వేసుకునే జ్వరం వచ్చిన టానిక్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య మళ్ళీ వేసుకోండి కింద. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఏదో కాదు. నోట్ల నుంచి పాట కావాలా? పాట పాడు. అంటే మేము నోట్ తెరు నోట్ల నుంచి ఊదా అంటాం కదా, అట్లాగా పాట పాడు. నోట్ల నుంచి కావాలా, పొట్టల నుంచి కావాలా మీకు పాట? జీలో నుంచి కావాలి. గుండె నుంచి? నోటి నుంచి స్వీట్ గా కావాలి. ఓకే, గొంతు నుంచి పాడతా అయితే. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబెల్లి తన వెన్నెలతో నన్ను నవ్వుతూ ఉంటే నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. సూపర్ అండి, ఇద్దరు బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పాట సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఈ పాటలో ట్రాఫిక్ పోలీస్ తో పిల్లలందరూ డాన్స్ చేస్తారండి, అందుకే. తెలుసు, చూసాను. సూపర్ సూపర్. కాజల్ యాంకర్ కింద కాకుండా కొంచెం అది సింగర్ గా ట్రై చేయొచ్చు కదా. ఎలా ఎలా ఎలా? సింగర్ గా. సింగర్ గానా? నువ్వు యాంకర్ వద్దు, సింగర్ గా ట్రై చేయంటున్నారు. యాంకరింగ్ తో పాటు సింగర్ కూడా ట్రై చేయొచ్చు కదా. మీరు అలా అడగలేదు, నువ్వు యాంకర్ గా కన్నా సింగర్ గా ట్రై చేసిగా అన్నారు. అలా అనలేదు, అంటే సింగర్ అని బాగా మర్చిపోయాను. కొంచెం టెన్షన్ కదా మీతో మాట్లాడితే. మీరే పంచలే చెప్తున్నారు, మేము పంచలేదని కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. సరే, గ్యాప్ గ్యాప్ సింగర్ గా అవ్వడం అంటే మీ పంచాయతీ నా మీద. పంచ్ కాదు, నిజం, సీరియస్. సరే, మేము గ్యాప్ ఇచ్చాం, వేయండి ఒక పంచ్. అబ్బా, అంత సడన్ గా అయితే రాదులేండి. అవునా? సరే, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, మళ్ళీ ఫోన్ చేస్తాం, అప్పుడు గ్యాప్ ఇస్తాం, అప్పుడు వేసేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా నేను తప్పకుండా ట్రై చేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిస్తే తప్పకుండా పాడతాను. ఇంతవరకే నన్ను పిలవండి పిలవండి అని చెప్పింది షో ద్వారా. చలో అండి అను గారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే పిలుస్తారు. అంతే కదా, అంతే. అని అను గారు ఎయిర్పోర్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. బాయ్ 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 బాయ్. దట్ వాజ్ అను గారు. చాలా సరదాగా మాట్లాడారు. అను గారు లాగా మీరు కూడా మాట్లాడాలనుకుంటున్నారా? ఉఫ్ అనదండి. కాదు, ఉఫ్ అని ఊదక్కర్లేదు. 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ గానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాం. మస్తు టైం పాస్ చేసి కనెక్ట్ అయిపోదాం. అండ్ చైతు గారు, నాకు యాక్చువల్ గా చాలా డౌట్స్ ఉన్నాయండి. చైతు గారు, ఏంటండి అదేంటి ఇదేంటి, ఏం జరుగుతుందండి? ఒక్క నిమిషం అండి. హలో హలో హలో, ఎవరు? గుడ్ ఈవినింగ్ సుజాత. నేను ఓకే, మళ్ళీ కాల్ చేయండి అమ్మా. చూసారా, సుజాత గారు, ఆమెకి ఏదో ట్రాఫిక్ ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, ఆమె ఎక్కడో స్ట్రక్ అయి ఉంటుంది, అలా ఫోన్ లో వస్తుండండి మాకు. చెప్పండి. ట్రాఫిక్ లో స్ట్రక్ అయితే ట్రాఫిక్ పోలీస్ కి ఎందుకు కాల్ చేస్తారండి? ట్రాఫిక్ పోలీస్ కాకుండా మీ మామ వచ్చి క్లియర్ చేస్తుందా? ట్రాఫిక్ పోలీసే క్లియర్ చేయాలి. మా మామని ఎందుకండి మధ్యలోకి లాగుతారు? మా మామ లేదు కాబట్టి. మా మామ కూడా లేరు కదా. సారీ, మా బామ్మ లేరు, మా మామ ఉన్నారు. కానీ నాకు సీరియస్ గా ఒక డౌట్ ఉంది ట్రాఫిక్ గురించి. మనకి ఎప్పుడైతే మనం ఏ దారిలో వెళ్తున్నామో, మనకి షార్ట్ కట్ గా ఏ రోడ్ అయితే ఉంటుందో, కరెక్ట్ గా అక్కడే నో ఎంట్రీ అనో, లేకపోతే నో యూ టర్న్ అనో, నో రైట్ టర్న్ అనో పెడతారు. ఎందుకు? అమ్మా, సో మీ ఏరియాలో నువ్వు వెళ్ళే చోట షార్ట్ ఉంటాయి కదా, మేమే డిజైన్ చేసినాం అమ్మా. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరికీ షార్ట్ రూట్లు పెట్టి, ఉన్న వాళ్ళకి వైట్ గా ఉన్న వాళ్ళకి లాంగ్ రూట్ పెట్టాం. సో నువ్వు షార్ట్ కాబట్టి నీకు షార్ట్ రూట్ లో తగులుతూ ఉంటాయి. షార్ట్ రూట్లు లేవు, అదే కదా చెప్తున్నాను. షార్ట్ కట్ రూట్. ఇప్పుడు నేను కరెక్ట్ గా రైట్ వెళ్తే హ్యాపీగా నేను జూబ్లీ హిల్స్ కి వెళ్ళిపోతాను అనమాట. కానీ అక్కడ యూసుఫ్ అది చెప్తున్నారా? అట్లా తల్లి, నీకు తెలుసు కదా హైదరాబాద్ అంటే ట్రాఫిక్ హైదరాబాద్. అయినా షార్ట్ కట్ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకమ్మా, నువ్వు వెహికల్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళు. జీబ్రా క్రాస్ పెట్టాం కదా, సీనియర్ వెళ్ళిపోవచ్చు, చాలా షార్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఎట్లిచ్చా? చాలా చండాలంగా ఇచ్చారు. ఎందుకు? నడిచి ఎట్లా వెళ్తాం సార్? ఏ కాళ్ళు లేవా నీకు? ఉన్నాయి, కానీ అది డ్రైవ్ చేసుకోవడానికి ఉన్నాయి. యాక్సిలరేటర్ తొక్కడానికి, క్లచ్ తొక్కడానికి, బ్రేక్ తొక్కడానికి ఉన్నాయి. కార్ డ్రైవ్ చేసే కార్ వచ్చా నీకు? 2 గుద్ది మూల పెట్టండి. కార్ గురించి మాట్లాడుతున్నావు, డ్రైవింగ్ గురించి. అదే అట్లా. ఈ అమ్మాయి నాకు మొన్న కార్ డ్రైవ్ చేసి దొరికిందండి. ఏంటో తెలుసా, కారు రివర్స్ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా సరే మంచిగా
క్యామ్ ఉంటుంది, క్యామ్ లో చూసుకొని రివర్స్ చేయాలి. క్యామ్ ఉన్నా కూడా రివర్స్ చేసినప్పుడు ఎవరన్నా పార్కింగ్ లో గోడలు గుద్దేస్తారండి. 2 గోడలకు గుద్దేస్తారు. అప్పటి నుంచి నేను ఎల్బో క్యాన్సిల్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసి కార్ ని పార్కింగ్ లో పెట్టాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ కార్ ముట్టుకుంటే ఒట్టు. అందుకే కదా సార్ మిమ్మల్ని షోలోకి తీసుకొచ్చాను. మీరు మిమ్మల్ని ప్రమోట్ చేస్తే మీరు నన్ను ప్రమోట్ చేస్తారేమో. నువ్వు నన్ను ప్రమోట్ చేసేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? హలో, మస్తు టైం పాస్ ఏమనుకుంటున్నారు? మస్తు టైం పాస్. నేను లేకుండా షో ఉంటుంది అనుకుంటున్నా. ఇది గెటప్ పాత్ర, ఓవర్ యాక్షన్ చేయమాక. నెక్స్ట్ కాల్ తో మాట్లాడు. మీ అనుకున్నా మీరు అట్లా మార్చేసుకుంటే ఎట్లా? నువ్వు గెటప్ పోలీసా నేను చేయను పోలేను డ్రాప్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నా ఎవరికి అంటే, హలో, నా పర్మిషన్ లేకుండా నువ్వు కాల్ తీసుకోవడానికి లేదు. హూ ఆర్ యు? ఐఎమ్ మస్తు టైం. నువ్వు ఈ షోకి ఎంత ఇంపార్టెంట్ మేము మెయిన్ యాంకర్ ఇక్కడ. నెక్స్ట్ మనం కాల్ చేయబోతున్నా ఎవరికి అంటే, హలో, ఇక్కడ సారీ చెప్పు ముందు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. పోలీసులకి సారీ చెప్పాలి. పోలీసులు సారీ చెప్పరు. ఓకే, చెప్తారు. మంచి పోలీసులు అయితే అందరికి చెప్తారు. నేను మంచి పోలీస్ కాదు. ఓకే, ఒప్పుకున్నాడు. చూసారు మీరే లైవ్ లో ఒప్పుకున్నాడు. మంచి పోలీస్ కాదంట చైతు. సో ఇట్లాంటి పోలీసులు మనం అసలు నమ్మకూడదు. ఎందుకంటే మంచి పోలీసులు అందరూ మన సిటీలో ఉన్నారు, మన స్టేట్ లో ఉన్నారు, మన కంట్రీలో ఉన్నారు. మంచి పోలీసులు కాని వాళ్ళు అలాగే కృష్ణనగర్ లో గెటప్ తీసుకొని వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఓకే, చాలా మంది రెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేద్దామంటే, అలోనే పొంగెను నర్మదా కాల్ చేస్తున్నాం. కాదు, మేఘనా కాల్ చేస్తున్నాం. మరి మన నర్మదా ఎందుకు పాడావు? ఆ సినిమాలో హీరోయిన్ పేరు మేఘనా. హాయ్ మేఘనా. హలో. హాయ్ మేఘనా. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు మేఘనా? బాగా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నావమ్మా. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఓ, రోజు చూస్తావా మస్త్ టైం పాస్ నువ్వు? చూస్తా. ఎందుకు అంత ఇష్టం నీకు? అంటే కాల్ చేయాలనిపించింది, మీతో మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడేసావుగా, ఇంకేమైనా చెప్పాలా? మా అక్క మాట్లాడద్దంట. ఇచ్చేసాయి. హలో హాయ్ అక్క. హాయ్ చెల్లి, నీ పేరేంటి? చెల్లిక వాళ్ళ అక్కని. అక్కకి పేరు లేదా? ప్రియాంక. అమ్మా, ప్రియాంక అక్క. మంట అయిపోయింది. ప్రియాంక. ప్రియాంక ఏం చేస్తుంటావు? ప్రియాంక కాదు, ప్రియాంక అని పిలవకూడదు. తను మేఘ్నా వాళ్ళ అక్క అనే పిలుస్తాం నిన్ను. 9th. ప్రియాంక మేఘ్నా ఇద్దరు పేర్లు బాగున్నాయి. 9th క్లాస్ చదువుతున్నావు. మీ నాన్నకి కార్ ఉందా, బైక్ ఉందా? కార్ ఉందా? మీ నాన్నకి లైసెన్స్ ఉందా? నాన్న కార్ ఎక్కాక సీట్ బెల్ట్ పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. వెరీ గుడ్. ఎప్పుడైనా పెట్టుకోకపోతే గుర్తు చేసి పెట్టుకోమని చెప్పండి అమ్మా. ఓకే, మీ నాన్నతో పాటు మీరు కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటా. ఓకేనా? ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నావమ్మా. అదేక ఏమవ్వాలనుకుంటున్నావు ప్రియాంక? ఇంజనీర్ అక్క. లీడరా? ఇంజనీర్. ఇంజనీర్. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి చదువుకో ప్రియాంక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై గైస్. బాయ్ 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 బాయ్. వావ్, చిన్న చిన్న పిల్లలు కూడా కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని మాతో కనెక్ట్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరి మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోవాలి, మా ఇద్దరితో మస్తు టైం పాస్ చేయాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా మస్తు టైం పాస్. నేను డ్యూటీలో ఉన్నాను తల్లి. ఆంటీతోనే ఉన్నాను. అవునవును, మాట్లాడతావా? షోలో ఉన్నాను తల్లి. కాజల్ ఆంటీనా? టీవీలో వస్తుంది కదా, ఆంటీతోనే ఉన్నాను. అమ్మకి చెప్పమాకే. ఇస్తున్నా, మాట్లాడు. మా కూతురు. ఇదేంటండి ఇది? అదేంటి కెమెరా నాది? ఇది స్ట్రా ఉంది ఇక్కడ దీనికి. మాకు యాంటీనా అది. ఇందాక దానికి అంటే అన్ని కలిపి ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, మేము ఓకే. హలో తల్లి. హలో ఆంటీ. ఈ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుందా? హలో ఆంటీ, మీ వాయిస్ చాలా బాగుంటుంది. నేను యూట్యూబ్ ప్లస్ లో మస్తు టైం పాస్ చూస్తుంటా. మీ స్మైల్ ఇంకా బాగుంటుంది ఆంటీ. ఏం మాట్లాడుతున్నారు ఏంటండి? నేను మంత్రం చెప్పిస్తున్నా. నాకు వాయిస్ ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి వస్తుంది. నా కూతురు నా గుండెల్లో ఉంటది కదా, సో మీ నోట్లో నుంచి వస్తుంది. గుండెల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వినిపిస్తుంది. ఓహో సరే ఆంటీ, మీ నవ్వు చాలా బాగుంటుంది ఆంటీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కానీ నీ నవ్వుతే అప్పుడప్పుడు ఎక్కువగా డార్క్ లిప్స్టిక్ వేయడంతో ఎదలా ఉంటుంది. సరేనమ్మా. సరే, మా నాన్నకి ఇచ్చేయండి. సరే. తల్లి. నాన్న నాన్న మాట్లాడండి. నాన్న
చూసారు ఎట్లా పెట్టేశాడు. పెట్టేసింది పాప స్కూల్ కి వెళ్తుంది, సో డ్రాప్ చేయమంది. నాకు ఎక్కడ అవుతుంది, ట్రాఫిక్ అన్ని చూసుకోవాలి కదా. అండ్ ఇంకోటండి అందరికి చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు స్కూల్ ఏరియాస్ లో మేము నో హార్న్ పెడతాము, కానీ ఎందుకు హార్న్ కొడతారో తెలియదు. పిల్లలు చదువుకుంటుంటారు, హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, అక్కడ కూడా నో హార్న్ బోర్డు పెడతాము. ఎక్కడన్నా మీరు నో హార్న్ అని బోర్డు కనిపిస్తుంది అనుకోండి, హార్న్ చేయమాకండి. ఏదైనా అడ్డొచ్చినా కూడా భయ్యా అని చెప్పండి, ఓకే? అట్లా నాయిస్ చేయొచ్చా అండి? అంటే ఎక్కువ రాదు కదా, భయ్యా అని అంటే చాలు. భయ్యా అని కూడా అనకూడదు. ఎవరన్నా అడ్డొస్తే బ్రేక్ వేసేసి ఆపేసుకుని అట్లా తోసుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ వేసుకుని ఆపుకుంటే అనుకోటి వచ్చి సప్పని కొడతారు. ఆ ఏరియాస్ లో స్లోగానే వెళ్తారు, ఎందుకంటే గో స్లో బోర్డ్ కూడా ఉంటుంది కదా పక్కన. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నువ్వు చెప్పాలని చెప్పేసి నీ పాయింట్ చెప్తాను. చాలా మంది రేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు డింపుకి కాల్ చేద్దాం. లెట్స్ టాక్ టు డింపు. హలో హాయ్ డింపు. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. డింపు అంటే నేను అమ్మాయి అనుకున్నా. లేదు, డింపుల్ కదండి అమ్మాయిని. అమ్మాయిని డింపుల్ అంటారు, అబ్బాయిని డింపు అంటారు. అబ్బాయిని డింపు అంటారు. మా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ కజిన్ పేరు డింపు అన్నమాట. అవునా? యాక్చువల్ గా అందరు అదే అనుకుంటారు, కానీ డింపుల్ ఏమో అమ్మాయి పేరు, డింపు అబ్బాయి పేరు. ఓకే, అసలు పేరే డింపు అనేది? లేదండి, ప్రదీప్ అండి నా పేరు. ప్రదీప్ డింపుగా మారడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి డింపుగానే తెలుసండి అందరికి. ఓకే, మేము చాలా క్లోజ్ అనిపించింది కాబట్టి మాకు డింపు అని చెప్పాలనిపించిందా? అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు డింపు? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటావు? నేను ఎంటెక్ చేస్తున్నానండి మల్లారెడ్డి కాలేజ్ లో. ఓకే, హైదరాబాద్ లోనే చేస్తున్నావా? అవునండి. వెరీ గుడ్. ఓకే, లైసెన్స్ ఉందా? ఉందండి. ఆర్సీ ఉందా? ఉంది. అమ్మాయి ఉందా? లేదండి. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి, ఆబ్వియస్లీ. దావత్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటుండే. లైసెన్స్, ఆర్సీ అన్ని ఉన్నాయి కదా నాన్న? అన్ని ఉన్నాయండి. ఎక్కడున్నాయి? నీ ఇంట్లోనే, జేబులో ఉన్నాయా? ఏంటిదండి? ఆర్సీ లైసెన్స్ ఇంట్లో ఉంటాయండి, జేబులో ఎట్లా ఉంటాయండి, బరువు అవుతుంది కదా. అదేంటి డ్రైవింగ్ చేసినప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లాగా? ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే ఏం చూపిస్తావు నువ్వు? ఫోన్ చేపిస్తానండి. ఫోన్ చేస్తే నేను బొక్కలో పెడతాం. కాదు, ఎవరితో ఫోన్ చేస్తారు? వేరే ఫ్రెండ్ తోని ఫోన్ చేపించి అతను ఎస్ఐ అని చెప్పిస్తా. టూ మచ్ కదా ఇది. అసలు పోలీసుల ద్వారా పోలీసులు అని చెప్పేసి పోలీస్ చీటింగ్ అన్నమాట. చీటింగ్ ఏం లేదండి, ఇస్తాం కదా. ఎప్పుడు చేశారా? ఎప్పుడు జరిగిందా ఇలాగా? చాలా సార్లు చేశాను. ఎలా చెప్పు, సీన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఒకసారి ట్రిపుల్ రైడ్ లో వెళ్తున్నామండి. ట్రిపుల్ రైడ్ వెళ్తుంటే పట్టుకున్నారు. పట్టుకున్నాక ఫస్ట్ ఏమో స్టమక్ పెయిన్ అని చెప్పాను మా ఫ్రెండ్ కి. అయితే అతను ఇంకా ప్రెస్ చేశాడు. ప్రెస్ చేస్తే మా వాడిని తెలియలే నేను ఏం చెప్పిండో. అట్లా ఎందుకు ఎటు వెళ్తున్నానంటే జర్నీకి జస్ట్ డ్రాప్ చేయడానికి వస్తున్నాను ఆయన చెప్పిండు మా ఫ్రెండ్. యాక్చువల్ గా నేను కానిస్టేబుల్ కి ఏం చెప్పినా అంటే ఈయనకి స్టమక్ పెయిన్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నా నేను చెప్పిన. అట్లా ఆయన మళ్ళా దాన్ని ఏమంటారు సపరేట్ గా పట్టుకెళ్ళి అడిగితే నన్ను డ్రాప్ చేయడానికి వస్తుందండి అని చెప్పిండు. అట్లా ఇద్దరం దొరికిపోయినాం. దొరికిపోయినాక పక్కన నిలబెట్టినాక నేను మళ్ళీ మా ఫ్రెండ్ గారికి టెస్ట్ చేశాను. నార్మల్ ఇట్లా కానిస్టేబుల్ నుంచి కాల్ వస్తుంది, నువ్వు ఒక ఏంటి ట్రాఫిక్ ఎస్ఐగా మాట్లాడని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఎస్ఐ అన్నట్టు. ఆయనే మళ్ళీ ఆయన నేమ్ యూజ్ తీసుకొని మా ఫ్రెండ్ మాట్లాడింది, నేను కాల్ చేసేసాను. ఆయన నమ్మేశారా? నమ్మేశారండి. నమ్మకండి ఏం చేస్తాం మేము, అలా మోసాలు చేస్తుంటారు స్టూడెంట్స్. యాక్చువల్లీ నీ ఫ్రెండ్ ఒక స్టోరీ, నువ్వు ఒక స్టోరీ చెప్పడం వల్ల దొరికిపోయారు. అదే నీ ఫ్రెండ్ కోసం నేను ఉండుంటే ఏం చేసేవాడినా తెలుసా? ఏం చేశారు? కడుపులో నొప్పి అనగానే అక్కడే కూర్చునిపోయేవాడిని. నొప్పి అని కూర్చునేవాడిని నేను చెప్తున్నా. అప్పుడు కనీసం ఆపండి ఆపడు కదా అన్న. అదే సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి జాయిన్ అయినందుకు. ఇలాగే ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ ఉండు. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ తో ట్రిపుల్ రైడింగ్ చేయ మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో, హ్యాపీ డ్రైవింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. యాక్చువల్గా నాకు ఒక డౌట్ ట్రాఫిక్ పోలీస్ గారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఎలా తెలిసిపోతూ ఉంటుంది వీడి దగ్గరే ఉండదు, ఈ అమ్మాయి దగ్గరే ఉండకపోవచ్చు డాక్యుమెంట్స్ అని? అట్లా కరెక్ట్ గా అట్లా ఎట్లా పట్టుకుంటారు లేని వాళ్ళ దగ్గరే? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. అండ్ ఈ షోకి రావడానికి నేను మెయిన్ రీజన్ ఇదే. యాక్చువల్లీ ఇదే చెప్దామని రావడం జరిగింది, మిమ్మల్ని చూపించే.
మాకు ఎలా తెలిసిపోద్ది అంటే ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేవు, లైసెన్స్ లేవు అని చెప్పేసి చాలా అంటే కన్నింగ్ గా కనిపిస్తూ ఉంటారు, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సేమ్ ఈ మొహం లాగా అనిపిస్తూ ఉంటుంది మాకు. నీ మొహం ఎలా ఉంటుంది వాళ్ళ మొహం కూడా అలాగే ఉంటుంది. సో చూడగానే కనిపెట్టేస్తాము బిత్తిరి మొహం చూస్తుందంటే బిత్తిరి లెక్క ఉందంటే ఖచ్చితంగా లైసెన్స్ లేదు అని చెప్పి. మిమ్మల్ని నేను అడిగాను చూడండి ఈ క్వశ్చన్, నేను కొట్టుకోవాలి. వాళ్ళ చైతు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో చైతు వచ్చేసాడు ట్రాఫిక్ పోలీస్ గా. మరి ట్రాఫిక్ పోలీస్ కష్టాలు ట్రాఫిక్ పోలీసులకే తెలుస్తుంది, డబ్బున్న వాళ్ళ కష్టాలు డబ్బున్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే యాంకర్ కష్టాలు యాంకర్ కే తెలుస్తాయి. అండ్ ఆ సినిమాలో ఉంది చైతు, మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తున్నాయిలేండి అని. కష్టాలు లేకుండా ఏ మనిషి లేదు, కష్టాలు లేకుండా అసలు ఏ జీవి లేదని చెప్పేసి చెప్పుకోవాలి. సరే కష్టాల గురించి మాట్లాడుకోవట్లేదు కానీ కష్టాన్ని పక్కన పెట్టేసి సుఖాన్ని కలిగించేటువంటి మస్త్ టైం పాస్ ప్రాంక్ కాల్. ఎస్ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. ఎవరికి ప్రాంక్ కాల్ చేయబోతున్నాం ఇప్పుడు అంటే వినోద్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ మెసేజ్ పంపించాడు వినోద్ కి ప్రాంక్ కాల్ చేయమని. సో కాల్ చేద్దాం వినోద్ కి అండ్ ఏదో ఒకటి మల్లెపూలు అమ్మేద్దాం. ఏమంటావు చేతు? మల్లెపూలే హలో మల్లెపూలే. హలో హలో వినోద్ మాట్లాడేది చెప్పండి ఎవరు? సార్ 2 మూల మల్లెపూలు ఆర్డర్ చేశారు కానీ సార్ మల్లెపూలు తీసుకొని వచ్చాను సార్. నేను ఎప్పుడు ఆర్డర్ చేస్తే మీరు ఎప్పుడు తీసుకొస్తారు మల్లెపూలు? నేను ఆర్డర్ చేసి వారం కింద ఆర్డర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారా? అంటే మల్లెపూలు పూయడం లేట్ అయింది సార్, అప్పుడు మొగ్గలు ఉండే ఇప్పుడు పూలు పూసినాయి సార్, అందుకే మూర తీసుకొచ్చాం సార్. లాస్ట్ టైం కూడా అంటే పూలు తెమ్మంటే మొగ్గలు తీసుకొచ్చా, ఇప్పుడేమో మొగ్గలు తెమ్మంటే పూలు తీసుకొస్తాను అంటున్నావా? ఓ మీకు మొగ్గలు కావాలా సార్? మల్లెపూలే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ వ్యాపారం చేస్తానంటే పక్కన ఫోన్ చేసి కనుక్కో. సార్ ఫోనే వ్యాపారమే. ఉండండి మల్లెపూలే హలో మల్లెపూలే బిజినెస్ పెట్టారా? బిజినెస్ పెట్టారా? మల్లెపూలే తెలుసుగా నువ్వు చెప్పలే ఏంటి మరి పెద్దాక బిజినెస్ పెట్టారా మీరు? ఏంటి సార్ మా బిజినెస్ మీరు పెట్టేస్తామా? మాకేటండి అదే నేను పెట్టిన కర్రీ పాయింట్ అమ్మా, దాంట్లో దేవుడు పట్టాలి కదా పూలు అడిగింది నేను. మొక్కలు ఎందుకు సార్? దానికి పూలు కాదు కదా. పూలు కన్నా కదా సార్ కావాలి, పూలు కన్నా. ఎప్పుడు పంపిస్తారు పూలు? ఇప్పుడు పంపించడానికే సార్. మీకు ఎన్ని మూరలు కావాలి? ఎన్ని మూరలు చెప్తారు కదా పద్దాక? 3 మూరలు పద్దాక మళ్ళీ చెప్పండి. మళ్ళా పట్టాలు పెంచారు కదా సార్, పూలు కూడా పెంచాలేమో అని. సర్లే పూలు పెంచుతాను, మీరు మొగ్గలైనా పూలని పూలండి అయ్యి అటు ఇటు చెప్పిస్తాను. దేవుడికి పెట్టడానికి మొగ్గలైతే ఏంటి పూలైతే ఏంటి సార్? సారు మీరు వ్యాపారం కదా అమ్ముతుంది కూడా అంతే, చెప్పినవి మాత్రమే కాదు సార్. దేవుడు పట్టాలకే కదా, మొగ్గలైతే ఏంటి పూలైతే ఏంటి? ఇప్పుడు ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ మీకు. మీరు చెప్పే కాకపోతే నెక్స్ట్ టైం మీ దగ్గర తీసుకోండి. అవునా సార్? సార్ అట్లా చేయకండి సార్. అట్లా చేయకండి. ఇంత మెనుసార్లు అమ్మా పద్దాక లాస్ట్ ఆన్సర్ ఇది. లాస్ట్ అండి లాస్ట్. మళ్ళీ మొగ్గలే మా దగ్గర పూలు ఉండవు, మొగ్గలే ఉంటాయండి. పూలు ఏమండి మొగ్గలే ఉంటాయండి. వినోద్ గారు మొగ్గలు వచ్చినాయి, మళ్ళీ మొగ్గలు కావాలా? మళ్ళీ మొక్కలు అడుగుతుంది నేను కూడా. ఎన్ని మూరలు కావాలి సార్? ఎన్ని మూరలు తీసుకొస్తా? ఇప్పుడు ఎన్ని తీసుకొస్తున్నా? నేనా సార్ 10 తెస్తున్నాను సార్. 3 ఏమో మీ ఇంట్లోకి, 5 ఏమో పక్కింట్లోకి. ఎవరికి ఫోన్ చేయాల్సింది? ఎవరికి ఫోన్ చేసి అసలు? వినోద్ గారు మాట్లాడేది? వినోద్ అక్కడ మీ అమ్మగారి ఇంట్లో 5 మూరలు ఇచ్చాను సార్. నీకు ఏ వినోద్ కావాలి? ఈ వినోదే కావాలి సార్. మల్లె మొగ్గల వినోద్ కాదా? వినోద్గా మీరు ఈ వినోదే కదా సార్? కాదు, ఏ వినోద్? ఏ వినోదే నేననేది అదే. నేను అంటుంది మాట్లాడే వినోదే. ఈ వినోదే కావాలి అంటున్నా, ఏ వినోద్ అనలే. ఈ వినోదే కావాలా? సరే మొగ్గలు తీసుకొస్తాను సాయంత్రం. తీసుకొస్తాం కానీ సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏంటి చెప్పు. మీరు మరేమో ఈటీవీ ప్లస్ చూస్తారండి? ఈటీవీ ప్లస్ చూస్తానండి, మస్త్ టైం పాస్ చూస్తాను. ఇప్పుడు కాపురం చేతితో కూడా మాట్లాడుతున్నాను. వారిని గుర్తుపెట్టేసావు నువ్వు, అందుకే అట్లా మాట్లాడండి, లేకపోతే మొగ్గలు అది ఎలా మాట్లాడతాడు. హాయ్ వినోద్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు వినోద్? బాగానే ఉన్నాను.
నీ ఫ్రెండ్ శ్రీకాంత్ మాకు మెసేజ్ చేశాడు నేను ప్రాంక్ చేయమని చెప్పి. ఓకే ఓకే శ్రీకాంత్ గారు చేశాడా? చెప్తావా శ్రీకాంత్ కి? శ్రీకాంత్ ఏం చెప్తా, ఏదో చేశాడుగా చేయని వాడు ప్రయత్నం సక్సెస్ఫుల్ అయిందని చెప్పండి. ఈ రోజుతో హ్యాట్రిక్ కొట్టినాం తెలుసా, బ్యాక్ టు బ్యాక్ 3 రోజులు ప్రాంక్ కాల్ అందరు గుర్తుపట్టేశారు. మేము ప్రాంక్ చేయడానికి అవ్వట్లేదు. ఓకే ఓకే అంటే అలవాటు పడిపోయారు జనాలు, ఎవరు ఫోన్ చేసినా కాల్ చేసి ఫోన్ చేశారు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మా షో ఫాలో అయితే ఇట్లా ఫోన్ చేస్తే ప్రాంక్ అని గుర్తుపట్టేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే 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 చాలు, బాయ్ బాయ్ వినోద్. బాయ్ 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 వినోద్. ఓ ఏంటి చేతు మనల్ని ఇట్లా గుర్తుపట్టేస్తున్నారు జనాలు. అందుకే ఇట్లా గెటప్ చేసుకొని తిరుగుతున్నా నేను, గుర్తుపట్టకూడదని. గుర్తుపట్టకూడదనా? సూపర్. సరే, గుర్తుపట్టకపోయినా మస్తు టైం పాస్ అయితే మేము అందిస్తూనే ఉంటాం. మండే నుంచి సాటర్డే వరకు 11 o'clock నుంచి 12 o'clock కి వస్తూనే ఉంటాము. అండ్ మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయాలి అనుకుంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించేసండి. మేము ప్రాంక్ చేస్తాము, ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, గుర్తుపడ్డాక ఉంటే. ఓకే, అండ్ ఇవాళ మన మస్తు టైం పాస్ గెటప్ స్పెషల్ విషయానికి వస్తే ట్రాఫిక్ పోలీస్. ఎస్, ఇందాక చెప్పినాం యాంకరింగ్ చేద్దాం, ఇప్పుడు తర్వాత చెప్దాం అని చెప్పేసి. వి వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ట్రాఫిక్ పోలీసులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. బికాస్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు. దో అందరూ మిమ్మల్ని తిట్టుకున్నా కూడా మీరు చేసేది రైట్ మీకు తెలుసు, కానీ ఇబ్బంది పడుతూ ఉంటే తిట్టుకుంటూ ఉంటారు. బట్ దెన్ అందరి తరపు నుంచి సారీ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అంత బాగా డ్యూటీ చేసినందుకు, సిటీని మొత్తం ఇలాగా అన్ని సిటీస్ ని కూడా కాపాడుతున్నందుకు. సో మా తరపు నుంచి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎండనక వాననక పగలనక రే అనక పని చేస్తూనే ఉంటారు, కంటిన్యూస్ గా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అండ్ ట్రాఫిక్ పోలీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ చైతు. ఎందుకంటే రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఇట్లా అంటే ఆగిపోవాలి, ఎంత మంది అయినా ఆగిపోవాల్సిందే కదా. సో అట్లాంటి స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీకి సెల్యూట్ కొడుతూ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి అని చిన్న మనవి చేసుకుంటూ కాజల్ ఇంకా చైతు ఇవాల్టి మస్తు టైం పాస్ కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. అండ్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. And yes, as always say, love yourself, love everyone. Thank you so much. హలో నాన్న, చెప్పు తల్లి. నాన్న ఎవరు వచ్చారు నాన్న ఇంటికి? ఎవరు? ఏంటో కృష్ణానగర్ నుంచి కాస్ట్యూమ్స్ అంట, గంటలో ఇచ్చేస్తా అన్నారంట కదా. అయిపోయింది వచ్చేస్తున్నా. తొందర రండి నాన్న. వస్తున్నా. సో టైం అయిపోయిందండి, వెళ్ళి కాస్ట్యూమ్ ఇచ్చేయాలి కృష్ణనగర్ లో. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. Love you all. Bye.